మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. అనంతపురం నగరానికి చెందిన వెంకటరమణ పుణ్యవతిల కుమారుడు రాజేంద్ర తన ఆరోగ్య పరిస్థితిని తలుచుకుని చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా లివర్ చెడిపోయి జాండీస్ వల్ల చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆపరేషన్ చేయాలంటే, ముఖ్యంగా లివర్ ఇవ్వడానికి తన భార్య సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఆపరేషన్ చేయాలంటే దాదాపు 25 లక్షల వరకు అవుతుందని చెప్పినటువంటి నేపథ్యం చూడవచ్చు. రాజేంద్ర కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు పూర్తిగా. ఎందుకంటే ఆయనకు ఆరోగ్యంగా నేను నడవాలి, ఇలాంటి తన పనులు తను చేసుకోవాలి అంటే మాత్రం ఈ లివర్కి సంబంధించిన సర్జరీ జరగాలి. ఆ సర్జరీకి దాదాపు 23 నుంచి 25 లక్షలు అవుతుంది అని చెప్పేసి వైద్యులు తేల్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి అయితే ఒక 10 లక్షల వరకు వస్తుంది అని చెప్పేసి చెప్తున్నటువంటి, మిగతా దాదాపు 15 లక్షల వరకు మాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము దాన్ని అసలు ఏర్పాటు చేసుకోవడానికి కానీ, లేదంటే ఒక కాస్త కూస్తో అమౌంట్ని అరేంజ్ చేసుకోవాలన్నా మా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఒక వైపు చెప్తూనే, తన భార్య చిన్న ఏదో స్కూల్లో పనిచేస్తూ 8,000 రూపాయలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ నాన్న వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఇద్దరు ఈ రకంగా కుటుంబ పోషణ జరుగుతుంది. దాదాపు మేము 15 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, మా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. అందులో ఈ ఆపరేషన్ జరగకపోతే కూడా ప్రాణాపాయ పరిస్థితులు అని చెప్పి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆ కుటుంబ సభ్యులు, రాజేంద్ర కుటుంబ సభ్యులు ఏం చెప్తారు, వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. రాజేంద్ర నివాసం ఉంటున్నటువంటి ఇంట్లో, ఈ చిన్న ఇంటిలోనే ఉన్నాం మనము. చూడవచ్చు వాళ్ళ పరిస్థితులు కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. అసలు ఒకవైపు భార్య ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ, మరోవైపు తండ్రి ఈ వయసులో కూడా దాదాపు పెద్ద వయసు అయినప్పటికీ కూడా వాచ్మెన్గా పనిచేస్తూ తన కుమారుణ్ణి కాపాడుకోవాలనేది వారి తపన చూస్తే మనం వారి అసలు కళ్ళు చెమర్చక మనం వారి మాటల్లో ఏం చెప్తారు, అసలు వాళ్ళు కోరుకుంటున్నది ఏంటి, ఏం కావాలి కోరుకుంటున్నారు, వాళ్ళు మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. రాజేంద్ర గారు, ఏంటి మీ ఆరోగ్య పరిస్థితి ఏంటి? సార్, నాకు జాండీస్ వల్ల లివర్ అటాక్ అయింది, లివర్ డ్యామేజ్ అయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే 25 లక్షలు చేసి ఆపరేషన్ చేస్తామన్నారు. వెళ్ళాము. ప్రతి నెల మెడిసిన్ ట్యాబ్లెట్లకి ఖర్చులకి దానిలో మాకు మెడిసిన్ బిల్ 10,000 వరకు వస్తుంది. ప్రతి 10 రోజులకి 3,500 దాకా అవుతుంది. ఇది కాదని నా భార్య 7,000 జీతంతోనే బతుకుతున్నాము చిన్న ఇంట్లో. మా నాన్నగారు వాచ్మెన్గా చేస్తున్నారు. మా అమ్మగారు పుణ్యావతి హౌస్ వైఫ్. 25 లక్షలు కావాలన్నారు. ప్రభుత్వం నుంచి అయితే ఒక 10 లక్షల వరకు సాయం చేయగలరు సీఎం ఫండ్ రిలీఫ్ కింద అని చెప్పారు. మిగతా 15 లక్షలు వేసుకోవడానికి కూడా మా దగ్గర రూపాయి కూడా లేదు. మనసున్న మహారాజులు మా యందు దయ ఉంచి ఎవరైనా సాయం చేయగలిగితే వాళ్ళ రుణం తీర్చుకుంటాము. మేము బాగుంటే ఇతరులకు కూడా సాయం చేస్తాము. నాకు ఒక బిడ్డ, ఆ పాపని ఏదో చదివిస్తున్నాము. ఆడిట్లో చదువుతుంది, గవర్నమెంట్ స్కూలే. నా భార్య కల్పన, తను నారాయణ కాలేజీలో చేస్తుంది రిసెప్షనిస్ట్గా. తనకు 8,000 మాత్రమే వస్తున్నాయి. అవి ఇంటికి కాకోకుండా నా మెడిసిన్కి ఇంకా 2,000 తక్కువ పడుతున్నాయి. దీనివల్ల చాలా కష్టాలు, ఇబ్బందులు పడుతున్నాము ఫ్యామిలీ పరంగా. మా నాన్న నెల జీతం ఇంటి సరుకులకి దానికే చాలా జీతంతో ఉన్నాము. మా ఇంట్లో ఎవరికి గవర్నమెంట్ జాబ్ రాలేదు. చదువుకోవడం అయితే బాగానే చదువుకున్నాము. నా భార్య డిగ్రీ చేసింది, నేను డిగ్రీ చేశాను. స్పోర్ట్స్లో అన్నిట్లో నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివాను. అట్లే చాలా ప్రైవేట్ కంపెనీస్తో జాబ్ చేశాను. మీరు ఏం చెప్తారు, మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆపరేషన్ ఎన్ని రోజులు చేయాలన్నారు? అందులో ముఖ్యంగా మీకు లివర్ కూడా మీ భార్య కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉందంటున్నారు. ఏంటి ఆ పరిస్థితి? సో నా పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. చాలా కష్టాల్లో అయితే ఉన్నాము. మనసున్న మహారాజులు ఎవరైనా కానీ నాకు లివర్ ఇవ్వడానికైతే నా భార్య ఉంది. ఆ లివర్ ఇచ్చేదానికి కూడా మా దగ్గర ఇంకా మిగతా 15 లక్షల అమౌంట్ అయితే లేదు. దీనికి దయ ఉంచి భారతదేశ ప్రజలందరినీ కోరుకుంటున్నాను, నాకు కొద్దిగా ఎవరైనా సాయం చేయగలిగితే నేను వాళ్ళకు రుణపడి ఉంటాను. ఇదొక్క సాయం చేయండి, నేను కోరుకునేది ఇదొక్కటే. ఏం చెప్తారు మొత్తం మీద మీ ఆయన పరిస్థితి ఏంటి? సార్, మా పరిస్థితి చాలా దారుణంగానే ఉంది సార్. మేము చాలా మధ్య తరగతి కుటుంబం మాది. మేము పని చేస్తే కూడా మాకు ఇల్లు గడవని పరిస్థితి మాది. ఇట్లాంటి సిచ్యువేషన్లో జాండీస్ వల్ల తనకి లివర్ అటాక్ అయింది, ఇది వాస్తవం. అయితే మేము లేట్గా చూసుకోవడం వల్ల ఉండే 4th స్టేజ్కి దాటి వెళ్ళిపోయింది.
వితిన్ 3 months ఆపరేషన్ చేయాలన్నారు. గత ప్రభుత్వం నుంచి పోరాడుతున్నాం మేము. కాకపోతే వైఎస్ఆర్సీపీ కూడా మాకు హెల్ప్ చేయలేకపోయింది. ఈ ప్రభుత్వాన్ని కూడా ఎంపీ సార్ని అడిగాము, వాళ్ళు హెల్ప్ చేస్తామన్నారు. వాళ్ళ తరపున వచ్చే హెల్ప్ మనకి 10 ఉండొచ్చు మ్యాక్సిమం. మిగిలిన అమౌంట్ కూడా చేసుకునే స్థితి మాకు స్తోమత లేదు, మాకు ఆస్తులు లేవు. మేము పని చేసుకోవాలి, ఇంటికి వచ్చే జీతం నెల జీతంతోనే గడపాలి. నా కూతురు ఆడిటీలో చదువుతుంది. ఇప్పుడు మా పరిస్థితి చాలా దీనంగా ఉంది, మాకు సాయం చేయండి. చాలా మంచి వాళ్ళు చాలామందికి హెల్ప్ చేశారని మేము నమ్ముతున్నాము. అదే సిచ్యువేషన్లో మాకు కూడా హెల్ప్ చేసి మా ఆయన ఆరోగ్యాన్ని కాపాడండి. లివర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా కూతురికి తన తండ్రి కావాలి. అదే మా బాధ, మాదే ఆవేదన. మా బావ కూడా ఇలాగే చనిపోయారు. ఆయనకి 2 పిల్లలు. పిల్లలకి తల్లి ఎంత ఉన్నా తండ్రి అవసరం చాలా ముఖ్యం. నాకు కూడా మా తండ్రి లేడు, ఆ బాధ నాకు తెలుసు ఎట్లుంటుందో. నా కూతురికి తండ్రి కావాలి, అందు గురించి మా ప్రయత్నం. ప్లీజ్ మాకు సాయం చేయండి, అయినంత మాకు సాయం చేయండి. ఇదే కోరుకుంటున్నా నేను, మాకు సాయం చేయండి. మా దగ్గర అంటూ ఏ స్తోమత లేదు. మిగిలిన 15 లక్షలు కాదు, రూపాయి తెచ్చే కూడా మాకు సాయం చేయండి. మీ భర్త వాళ్ళ అన్న కూడా ఇదే సమస్యతోనే చనిపోయాడు, ఏం జరిగింది? మా బావ కూడా ఇదే సమస్యతోనే చనిపోయారండి. అయితే తనను కూడా లేట్గా చూసుకున్నారు. జాండీస్ 24 పాయింట్లు ఉన్నా కూడా తను ఆర్మీ బాడీ లాగా ఉండేది, వాళ్ళు చూసుకోలేదు. తనది కూడా 4th స్టేజ్ దాటిపోయి చాలా సీరియస్ అయిపోయింది సార్. అప్పుడు కూడా తను ఇలాగే సఫర్ అయ్యి చనిపోయారు. చనిపోతేనే చూసుకున్నారు. అప్పటికి మనం ఏం చేయలేకపోయినాం. ఆయన కూడా అందరినీ అడిగాము, చేసేవాళ్ళు హెల్ప్ చేశారు తనకు కూడా. లాస్ట్ అంబులెన్స్ వచ్చి తనని బతికించాలని మేము హైదరాబాద్ తీసుకుని వెళ్తున్నాం. జడ్చర్ల యూతల్ని ప్రాణం పోయింది సార్. హాస్పిటల్ కూడా చేరాలి. అట్లయిపోయి మా బావ కూడా చనిపోయారు. ఇప్పుడు మా ఆయన పరిస్థితి అలాగే ఉంది. ఆ 2 బిడ్డలు అనాథలయ్యారు. దయచేసి మాకు సాయం చేసి మా ఆయనకు ఆపరేషన్కి హెల్ప్ చేయమని కోరుకుంటున్నాను సార్. రాజేంద్ర వారి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వారి బాధ అయితే వర్ణనాతీతం. ఇప్పటికీ తన పెద్ద కొడుకుని ఇదే సమస్యతో, లివర్ సమస్యతో బాధపడుతున్నట్టు, అతనికి ఆరోగ్యం సరి చేసుకోలేక తనను పోగొట్టుకున్నాం. కాకపోతే ఇప్పుడు రెండో కొడుకు ఇప్పుడున్న పరిస్థితి చూసి పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఎవరైనా సహాయం చేస్తే మా కొడుకుని మేము కాపాడుకుంటామని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి వారి తల్లిదండ్రులు ఏం చెప్తారు? వారి మాటలు ఏమైనా అమ్మా ఏంటమ్మా మీ కొడుకు పరిస్థితి? మా కొడుకు పరిస్థితి చాలా దీనంగా ఉంది. పెద్ద అబ్బాయిని పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఈ అబ్బాయికి లివర్ ప్రాబ్లంతోనే ఆ అబ్బాయి కూడా చనిపోయాడు. ఇప్పుడు ఈ అబ్బాయి అట్లా ఉన్నాడు. మాకైతే ఏ విధంగా ఆస్తులు కానీ అధికం కానీ లేదు ఉండేది. ఆ యొక్క భార్య మా ఆయన తెచ్చే జీతంతోనే బతుకుతున్నాం. ఆ యొక్క మందులు ఇప్పించే ఇది కూడా దాటిపోయింది మా చేతుల నుంచి. ఏం చేయాలి? ప్రభుత్వాన్ని ఆశ్రయించినాం. వాళ్ళు 10 లక్షల వరకు సహాయం చేస్తూ ఉన్నారు. మిగతాది కావాలి 25 లక్షలు అవుతుంది అన్నారు. హైదరాబాద్ తీసుకెళ్ళింటి ఇక్కడి నుంచి తేలాక వాళ్ళని ఆశ్రయించినాము. మిగతా 15 లక్షలు మేము ఎక్కడి నుంచి కావాలి? దాతలు ఎవరైనా ఉంటే నా కొడుకుని కాపాడండి, అంతకంటే మేమేం పోరము. మా పిల్లలే మాకు ఆస్తని బతుకుతున్నాం. ఒకరిని పోగొట్టుకున్నాము, ఈ అప్పని పోగొట్టుకుంటామని రోజు బాధపడని దినం లేదు. ఎవరిని అడగాలో ఎవరిని చేయాలో తెలియక దిక్కుచోతున్న పరిస్థితిలో వీళ్ళు కనపడినారు. మాకు ఆశ్రయించినాము. చేతనైన సహాయం చేస్తే నా కొడుకుని బ్రతికించు. మేము కోరుకునేది అదొకటి. దయచేసి పిల్లలకి పెద్దలకి ఇవేమో నమస్కారాలు. పెద్ద అబ్బాయి కూడా ఇలాగే చనిపోయాడు. ఏం జరిగింది? లివర్ ప్రాబ్లం అయినా ఆ పక్కి 22 పాయింట్ల ఆధునలో ఉండేవాడు. చూసుకోలేదు, అన్నీ తింటూ అట్లే నైట్ ఐఎస్ఐ బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్కి చేస్తుండే. పగలు పిల్లల్ని చూసుకునేది, రాత్రిపోయి అక్కడ వాచ్మెన్ చేస్తున్నాడు. చూసుకోక ఎక్కువైపోయింది. అప్పుడు కూడా అందరూ చేసినాము. అప్పుడు ప్రభుత్వాన్ని అడిగినాం, వాళ్ళు కూడా అప్పుడు అంతే 10 లక్షలు సాయం చేస్తామన్నారు. మిగతా డబ్బులు వాళ్ళని వీళ్ళని అడిగినాం, ఇచ్చినారు.
అవి మందులకి హాస్పిటల్కి పోయాకే సరిపోలేదు. చనిపోయినాడు. జడ్చర్లకి ఇవతలకి పోయే లోపల తీసుకుపోయినాము హైదరాబాద్కి. అంత సమకూర్చుకొని ఇట్లే విలేకరుని ఆశ్రయించి చేసినాము. వాళ్ళు చేసినారు, ఈరోజు చేసినారు, మరుసటి రోజు చనిపోయినాడు. ఏం చేయాలి, వాళ్ళు ఆడ ఆదంలోనే ఉండరు. ఆడ ఇద్దరు దిక్కులేని వాళ్ళు అయినారు, తండ్రి లేని పిల్లలు. ఈడ ఒక పాప ఉంది, ఆ పాపకి తండ్రి లేకుండా అయిపోతుంది. మాదంటే మేము ఏమైనా మాకు బాధ లేదు. మా ముందరే మా పిల్లలు పోతే ఆ బాధ ఎవరికి పగ వాళ్ళకు కూడా వద్దు నాయన. ఏం కోరుతారు మా, మీకు ఏం కావాలని కోరుతారు? డబ్బు సహాయం, ఆర్థిక సహాయం కావాలి. ఎవరైనా సరే మాకు మీకు రుణపడి ఉంటాము. చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. మా పిల్లోని, నా కొడుకుని కాపాడండి. ఇదే మేమందరినీ కోరేది. అంతకు మించి ఏం లేదు నాయన. ఆ 15 లక్షలు ఎక్కడి నుంచి తావలో ఏమో, దాతలు ఎవరైనా ఉంటే సహాయం చేయమని అడుగుతున్నాం. ఏం చెప్తారన్నా మీ కొడుకు ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఏం చెప్తారు? అట్లా పోరాడుతున్నాము. ఇంకా ఆయన బతికించుకోవాలని నా తపన. ఇంకా ఏం చేస్తా, పనికాడ పోతే ఇవన్నీ మర్చిపోతాను. ఇంటికి వస్తేనే మళ్ళీ దిగులు. వాచ్మెన్గా పనిచేస్తున్నాను. ఏదో అట్లా పోరాడుతున్నాను వీళ్ళ కోసమే. ఇంకా నాకు ఎక్కడ మందులు కావాలా, ఆ మందుల కోసం ఇంకా నేను కూడా ఎక్కడ లేక ఎక్కడ వాడిని బతికించుకోండి, మాత్రలు మందులు చేస్తూనే ఉంటాను వాళ్ళకి. అందుకోసమే ఏదో దాతలు ఇచ్చే దాతలు ఇస్తే మాకేదో వాళ్ళకి రుణపడి ఉంటాం. మా చచ్చేంత వరకు పునర్జన్మ ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఇది మొత్తం మీద అయితే మాత్రం రాజేంద్ర కుటుంబ పరిస్థితి చూస్తే ఎవరి కళ్ళైనా చెమర్చకమానో. మొత్తం మీద అయితే మాత్రం వారు అడుగుతున్నది ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా, మా చేతగాని పరిస్థితుల దృష్ట్యా మేము ఆర్థిక సహాయం ఎవరు చేసినా కూడా మేము వారి రుణం తీర్చుకుంటాం. ఇటువంటి పరిస్థితుల్లో మాకు మా కుటుంబ పెద్ద అయినటువంటి దాంట్లోనూ మా పిల్లలు మా ఎదురుగే చనిపోతుంటే మేము అది భరించలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికే ఒక పెద్ద కొడుకును పోగొట్టుకున్నాం ఇదే ఆరోగ్య సమస్యతో. కాబట్టి మరొక కుమారుడైనటువంటి పరిస్థితి చూసి దయచేసి మనసున్న మహారాజులు ఎవరైనా కూడా ఆర్థిక సహాయం చేస్తే మా కొడుకుని కాపాడుకుంటాం. అలాగే పిల్లలకు కూడా తండ్రి లేనివాడిగా తండ్రి ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా అది దృష్టిలో ఉంచుకొని ఎవరైనా కూడా సహాయం చేస్తే వారికి రుణపడి ఉంటామని వారి తల్లిదండ్రులు చేతులు జోడించి మరీ వేడుకుంటున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు తన భార్య కష్టపడి 7,000 8,000 రూపాయలు ఒకవైపు తెస్తుంది. వారి తండ్రి వాచ్మెన్గా పనిచేస్తూ వచ్చేటువంటి అరకొర జీతాలతోనే వారు కొడుక్కి ఒకవైపు ఆరోగ్యం చూపిస్తూ మరొకవైపు కుటుంబాన్ని పోషించుకుంటూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితిని గమనించి మమ్మల్ని ఆదుకోవాలని మాత్రం వారు వేడుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.